హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంట. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటలో ఎంత తినొద్దు తినొద్దు అనుకున్నా బయట ఎక్కడైనా బండి మీద కనిపిస్తే ఆగకుండా తినేది మిర్చి బజ్జీ. అవునా కదా? నిజమే కదా? అయితే ఎప్పుడు హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలని చెప్పే నేనే మిర్చి బజ్జీ చేస్తున్నాను. మరి ఇది హెల్త్కి ఎలా మంచిది అంటే, ఇది హెల్త్కి మంచిది అని నేను చెప్పట్లేదు, కానీ మనం రోడ్డు సైడ్ ఎక్కువగా తీసుకునే ఈ మిర్చి బజ్జీ ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. ఎలాగూ వర్షాలు పడుతున్నాయి, వెదర్ కూల్గా ఉంది, బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక చోట టెంప్ట్ అయి తినడం సహజమే. కానీ మనకు తెలుసు, ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇంకొకసారి అయితే యూజ్ చేయొచ్చు, అది కూడా 2-3 డేస్లో, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదు అని. కానీ బయట వాళ్ళు అంత స్పెషల్గా మన కోసం అని చెప్పి ఆయిల్ మారుస్తూ ఉండరు కదా. సో అలా మనం ఇంట్లో చేసుకోవడం హెల్దీ అన్నమాట. లేట్ చేయకుండా ఈ స్పెషల్ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక 4-5 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని, కొద్దిగా తినే సోడా, అలాగే 1 స్పూన్ వాముని చేతితో నలుపుకొని వేసుకోవాలి. మనం ఇప్పుడు స్పెషల్ మిర్చి బజ్జీ అన్నాం కదా, స్పెషల్ ఏంటి అంటే మనం పూర్ణంతో అయితే ఈ బజ్జీలు చేస్తున్నాము. ఇందులో ముందుగా మనం ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని అందులో ఉన్న పచ్చిమిర్చిని 1 స్పూన్ లేదంటే చాకుతో మనం తీసేసి పక్కన పెట్టేసుకొని, ఈలోపు మనం పిండిని తడుపుకుందాము. కొద్దిగా సోడా వాము వేసి మనకు తగినంత నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అవ్వకూడదు, అలానే ఎక్కువ గట్టిగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, ఫేస్ ప్యాక్ కానీ ఇలాంటి హెన్నా ఇలాంటివి పెట్టుకుంటారు కదా లేడీస్ ఎక్కువగా, అలా ఉంటే సరిపోతుంది. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బంప్స్ లేకుండా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బంప్స్ లేకుండా కలిపితే అంత బాగా టేస్ట్ ఉంటాయి, అంత బాగా పొంగుతాయి కూడా బజ్జీలు. ఇలా పిండిని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం దీనికి కావలసిన పూర్ణాన్ని అయితే రెడీ చేసుకుందాము. ఈ పూర్ణం స్పెషలే మనకి ఈ బజ్జీ టేస్ట్ని డబుల్ చేస్తుంది. ఎందుకంటే ఇలా మనకి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఇలా మిర్చిలో కొద్దిగా ఇలా చింతపండు, వాము ఇలాంటివి యాడ్ చేసి పెట్టేది. ఈ ఫ్లేవర్ కానీ బజ్జీ యొక్క టేస్ట్ డబుల్ చేస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏదో పిండిలో ముంచామా వేసామా అని కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మిరపకాయ బజ్జీ మీరు ఎక్కడ తినని టేస్ట్ అయితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ రేర్గా దొరికే టేస్ట్ అన్నమాట ఇది. దీనికోసం మనము ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా సోంపు, కొద్దిగా వాము ఇవన్నీ కొద్దిగా గ్రైండ్ చేసి, మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా గ్రైండ్ చేసేసి అందులోనే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని, ఆ ఫ్లేవర్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో ఈ పూర్ణం మొత్తం మనం ఈ బజ్జీలో పెట్టుకొని, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఇలా మనం మసాలా అది యాడ్ చేసుకున్నాం కదా, దాని మధ్యలోకి మనం ఫింగర్స్ పెట్టి ఇలా పిండిలో ముంచాలి. అంటే పిండి మధ్యలోకి వెళ్ళకుండా ఇలా హారిజెంటల్ గా తిప్పి వేస్తే మనకేంటి అంటే పిండి లోపలికి పోకుండా ఉంటుంది. బయట పిండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి హోటల్లో ఏదైనా మిరపకాయ బజ్జీ తినాలంటే చూడండి, పిండి మధ్యలోకి పోకుండా సైడ్లో మాత్రమే ఉంటుంది, అప్పుడు బాగా వేగుతుంది. ఎప్పుడైనా ఆయిల్లో పిండి వేగాలి కానీ ఉడకకూడదు. మనకి పిండి మధ్యలోకి పోయింది అంటే అది ఉడుకుతుంది, ఉడికితే అంత టేస్ట్ ఉండదు. అందుకే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఇలాంటి స్పెషల్ మిర్చి బజ్జీ మనకి ఎక్కడో చోట రేర్గా దొరుకుతాయి, కానీ ప్రతి చోట కూడా ఏదో పిండిలో ముంచామా తీసామా వేసామా అన్నట్టే చేస్తారు. దానికన్నా కూడా మనం ఒక 1/2 అవర్ ఇంట్లో కేటాయించుకొని తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ గా ఇలా తిన్నా బాగుంటుంది, లేదు అంటే ఇందులో ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.